హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనం టాలీ ERP9 నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం GSTకి సంబంధించిన ఇంట్రడక్షన్ చూసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం GSTకి సంబంధించిన అకౌంట్స్ అనేవి టాలీలో ఎలా ఎంటర్ చేయాలి, అలాగే GSTకి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి టాలీలో ఎలా ఎనేబుల్ చేసుకోవాలని చూద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు నాదొక రిక్వెస్ట్, మీలో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు GSTలో మెయిన్గా చూసుకుంటే మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి SGST, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సెకండ్ వన్ వచ్చేసరికి CGST, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. థర్డ్ వన్ వచ్చేసరికి IGST, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసినా సేల్ చేసినా అది విత్ ఇన్ ది స్టేట్ చేస్తే మనకి SGST అలాగే CGST అనేది అప్లై అవుతుంది. అదే మనం వేరే స్టేట్లో పర్చేస్ చేసినా లేదా వేరే స్టేట్కి మనం సేల్ చేసినా మనకి IGST అనేది అప్లై అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసాం, ఆ ప్రోడక్ట్కి GST పర్సంటేజ్ వచ్చేసరికి 12% ఉంటే అది మనం విత్ ఇన్ ది స్టేట్ చేస్తే మనకి SGST వచ్చేసరికి 6% తీసుకుంటుంది, అలాగే CGST వచ్చేసరికి 6% తీసుకుంటుంది. అదే మనం వేరే స్టేట్కి చేసుకుంటే కనుక IGST అనేది మనం టోటల్గా 12% అనేది తీసుకుంటుంది అనమాట. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనం GSTకి సంబంధించిన ఎంట్రీస్ అనేవి టాలీలో ఎలా ఎంటర్ చేయాలో చూడాలంటే మనకి ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అనేది కావాలి కదా. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఒక ప్రాబ్లం అనేది డిస్ప్లే చేస్తాను. వీడియోని పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫ్రెండ్స్, ప్రాబ్లం చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం, కంపెనీ క్రియేట్ చేద్దాం. కంపెనీ క్రియేట్ చేయడం కోసం కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అన్నారు కాబట్టి ఆ నవీన్ అనే నేమ్తోనే మనం కంపెనీ అనేది క్రియేట్ చేద్దాం. మీరు అడ్రస్, స్టేటు ఇవన్నీ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి. డైరెక్ట్గా కంపెనీ క్రియేట్ చేయాలంటే Ctrl+A ప్రెస్ చేయండి, మీకు డైరెక్ట్గా కంపెనీ అనేది క్రియేట్ అయిపోద్ది. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, స్టాక్ ఐటమ్స్ ఇవ్వాలి. స్టాక్ ఐటమ్స్ ఇవ్వడం కంటే ముందు మనం GSTకి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి మనం ఎనేబుల్ చేసుకోవాలి. దానికోసం మీ కీబోర్డ్లో F11 ప్రెస్ చేయండి. F11 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టేషనరీ అండ్ ట్యాక్సేషన్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. లేదంటే మీ కీబోర్డ్లో F3 ప్రెస్ చేయండి. F3 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి నో అని ఉంది. దాన్ని మీరు Sలో పెట్టుకోండి. Sలో పెట్టుకోవడానికి Y టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు అది ఆటోమేటిక్గా S కింద తీసుకుంటుంది. S కింద తీసుకున్న తర్వాత మీరు సేవ్ చేయాలంటే డైరెక్ట్గా మీరు Ctrl+A ప్రెస్ చేస్తే మీకు ఆ సెట్టింగ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్వెంటరీ ఇన్ఫో ఇవ్వాలి. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి క్రియేట్లో మనకి ప్రాబ్లంలో చూసుకుంటే అన్నీ కూడా మనకి నెంబర్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం నెంబర్స్ అని ఇవ్వాలి. నెంబర్స్ అని ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తాను ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి మనం స్టాక్ ఐటమ్స్ ఇవ్వాలి. స్టాక్ ఐటమ్స్ ఇవ్వడం కోసం స్టాక్ ఐటమ్స్లో సింగిల్ స్టాక్ ఐటమ్స్ కిందే మనం ఎంటర్ అనేది చేయాలన్నమాట. సింగిల్ స్టాక్ ఐటమ్స్లో క్రియేట్ ఫస్ట్ ఏంటి మనకి రెడ్మీ మొబైల్స్ అండర్ గ్రూప్ వచ్చేసరికి మనకి ప్రైమరీ, అలాగే యూనిట్స్ వచ్చేసరికి నెంబర్స్. GST అనేది అప్లికబుల్ అవుతుంది కదా, అప్లికబుల్. ఇక్కడ మనకి సెట్ ఆల్టర్ GST డీటెయిల్స్ అని ఉన్నాయి కదా, Sలో పెట్టుకోండి. ఇక్కడ మనకి ఆన్ వాల్యూ ట్యాక్సిబిలిటీ వచ్చేసరికి మనకి ట్యాక్సిబుల్, అన్నోన్లో ఉంది కదా, అది ట్యాక్సిబుల్లో పెట్టుకోండి. ట్యాక్సిబుల్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి మొబైల్స్ మీద GST ప్రజెంట్ ఎంత ఉంది, 18% ఉంది. ఆ 18% అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు సెంట్రల్ ట్యాక్స్ 9%, స్టేట్ ట్యాక్స్ 9% అని ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ సెంట్రల్ ట్యాక్స్ అలాగే స్టేట్ ట్యాక్స్ అని కనబడకపోతే మీ కీబోర్డ్లో F12 ఉంటుంది కదా, ఆ F12 ప్రెస్ చేయండి. F12 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్లో లాస్ట్లో మీకు షో ఆల్ GST టైప్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ నో అని ఉంటుంది. దాన్ని మీరు S కింద చేంజ్ చేసుకోండి. S కింద చేంజ్ చేసుకుంటే మీకు GST అలాగే SGST అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై అని ఉంది కదా, టైప్ ఆఫ్ సప్లై వచ్చేసరికి మనకి మొబైల్స్ గూడ్స్ కాబట్టి గూడ్స్లో పెట్టుకోండి, సర్వీసెస్ కాదు కదా, గూడ్స్ కాబట్టి గూడ్స్లో పెట్టుకుని యాక్సెప్ట్ చేస్తానో ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రియల్మీ మొబైల్స్, ఇది కూడా అండర్ గ్రూప్ వచ్చేసరికి ప్రైమరీ, యూనిట్స్ వచ్చేసరికి నెంబర్స్, అప్లికబుల్ ఎస్, ఆన్ వాల్యూ ట్యాక్సిబిలిటీ వచ్చేసరికి
ట్యాక్సిబుల్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంత మనకి 18%. టైప్ ఆఫ్ సప్లై వచ్చేసరికి మనకి గూడ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఇన్ఫినిక్స్ మొబైల్స్. యూనిట్స్ వచ్చేసరికి నెంబర్స్. ఆన్ వాల్యూ ట్యాక్సిబుల్ వచ్చేసరికి ట్యాక్సిబుల్ 18%. టైప్ ఆఫ్ సప్లై వచ్చేసరికి మనకి గూడ్స్. ఇంకేమైనా స్టాక్ ఐటమ్స్ ఉన్నాయా, లేవు కాబట్టి కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం లెడ్జెస్ క్రియేట్ చేయాలి కదా. లెడ్జెస్ కోసం అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జెస్, ఇక్కడ మనం సింగిల్ లెడ్జర్ కిందే మనం క్రియేట్ చేయాలి. ట్యాక్స్ అప్లై అయినప్పుడు మనం సింగిల్ లెడ్జెస్ కింద క్రియేట్ చేయాలి. సింగిల్ లెడ్జెస్లో క్రియేట్. ఫస్ట్ ఏంటి మనకి మిస్టర్ నవీన్ ఏంటి మనకి క్యాపిటల్ అకౌంట్. మీరు డైరెక్ట్గా సేవ్ చేయాలనుకుంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, మీకు డైరెక్ట్గా సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి పర్చేజెస్ ఏంటి మనకి పర్చేజ్ అకౌంట్. ఇక్కడ మీకు టైప్ ఆఫ్ సప్లై అని ఉంది కదా, ఇది వచ్చేసరికి మీరు గూడ్స్లో పెట్టుకోండి. డైరెక్ట్గా సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, మీకు డైరెక్ట్గా సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మనకి ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం, మనం కుమార్ మొబైల్స్ నుంచి పర్చేస్ చేస్తాం. సో కుమార్ మొబైల్స్ వచ్చేసరికి మనకి సన్రీ క్రియేటర్ అవుతాడు. అండర్ గ్రూప్ వచ్చేసరికి సన్రీ క్రియేటర్. అడ్రస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ అకౌంట్ వచ్చేసరికి మనకి బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ బిల్ పేడ్ అండర్ గ్రూప్ వచ్చేసరికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ అండర్ గ్రూప్ వచ్చేసరికి ఏంటి మనకి సేల్స్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ ఎవరికి చేసాం, మనం సూర్య టెక్ చేసాం. సూర్య టెక్ ఏమవుతుంది మనకి సన్రీ డేటాస్ అవుతారు. సూర్య టెక్ ఎవరైనా మనకి సన్రీ డేటాస్. ఇది కూడా మనకు ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి అవసరం లేదు. క్యాష్ పేడ్ టు కుమార్ మొబైల్స్ కూడా ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి అవసరం లేదు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సూర్యటెక్ కూడా మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం. ఇంటర్నెట్ బిల్ పేడ్ ఏంటి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, మీకు డైరెక్ట్గా సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎస్జిఎస్టీ వచ్చేసరికి మనకి ట్యాక్స్ అండ్ డ్యూటీస్ కిందకి వస్తుంది. చూడండి, డ్యూటీస్ అండ్ ట్యాక్స్. టైప్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ట్యాక్స్ ఏంటి మనకి జిఎస్టీ. ట్యాక్స్ టైప్ ఏంటి మనకి ఎస్జిఎస్టీ ఏంటి మనకి స్టేట్ కాబట్టి స్టేట్ ట్యాక్స్. పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఉన్నాం కదా, ఇక్కడ మీరు నెంబర్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ నేను నెంబర్ అనేది ఇవ్వట్లేదు. సో డైరెక్ట్గా సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, మీకు డైరెక్ట్గా సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి సిజిఎస్టీ. ఇది కూడా మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్స్ కాబట్టి డ్యూటీస్ అండ్ ట్యాక్స్. టైప్ ఆఫ్ ట్యాక్స్ ఏంటి మనకి జిఎస్టీ. సెంట్రల్. సేవ్. ఇంకేమైనా ఉన్నాయో మనం లెడ్జెస్ ఇవ్వాల్సినవి లేవు కాబట్టి మీ కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం అకౌంటింగ్ వాచెస్ చేయాలి. అకౌంటింగ్ వాచెస్ కోసం మీ కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అకౌంటింగ్ వాచెస్ అని వస్తుంది. ఫస్ట్ వన్ ఏంటి మనకి మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs.
నవీన్ అన్నవాడు బిజినెస్లోకి 5 lakhs తీసుకొస్తున్నాడు. అంటే రిసీవ్ షార్ట్ కట్ వచ్చేసరికి F6. ఇక్కడ అకౌంట్ వచ్చేసరికి క్యాష్ రూపంలోనే తీసుకొస్తున్నాడు కాబట్టి క్యాష్. పర్టికులర్స్ వచ్చేసరికి మిస్టర్ నవీన్ ఎంత తీసుకొస్తున్నాడో 5 lakhs. నెక్స్ట్ వచ్చేసరికి పర్చేజెస్ షార్ట్ కట్ వచ్చేసరికి F9 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసరికి మనం ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం, కుమార్ మొబైల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్చేజ్ లెడ్జర్ వచ్చేసరికి పర్చేజెస్. నేమ్ ఆఫ్ ది ఐటమ్స్ రెడ్మీ. ఎన్ని కొన్నాం మనం, 10. నెంబర్స్ అని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఈచ్ ఎంత మనకి 7,500. నెక్స్ట్ రియల్మీ ఎన్ని 15. ఈచ్ ఎంత 6,500. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ ఎన్ని 8. ఈచ్ ఎంత 4,500. ఇంకేమైనా ఉన్నాయి పర్చేస్ చేసినవి లేవు కాబట్టి ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేసి మీ కీబోర్డ్లో స్పేస్ బార్ ఇవ్వండి. స్పేస్ బార్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు CGST ఇవ్వండి. CGST ఇవ్వగానే మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది తీసుకుంటుంది. 2,08,500లో CGST 9% ఎంత, 18,765. నెక్స్ట్ SGST ఇది కూడా మీకు ఆటోమేటిక్గా 9% అనేది తీసుకోండి. సో సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. డిపాజిట్ అన్న విత్డ్రా అన్న మనకి ఏంటి, కాంట్రాక్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి F4. ఇక్కడ అకౌంట్ వచ్చేసరికి SBI. పర్టికులర్స్ వచ్చేసరికి క్యాష్ ఎంత 30,000. యాక్సెప్ట్ SRనో ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్. పవర్ బిల్ అనేది బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం. పేమెంట్ షార్ట్ కట్ వచ్చేసరికి F5. ఇక్కడ అకౌంట్ వచ్చేసరికి SBI. పర్టికులర్స్ వచ్చేసరికి పవర్ బిల్ ఎంత, పవర్ బిల్ ఎంత 2,500. యాక్సెప్ట్ SRనో ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ షార్ట్ కట్ వచ్చేసరికి F8. ఇక్కడ మనకి పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసరికి సూర్య టెక్. సేల్స్ లెడ్జర్ వచ్చేసరికి మనకి సేల్స్. ఐటమ్స్ ఏంటి మనకి రెడ్మీ మొబైల్స్ ఎన్ని 10. ఈచ్ ఎంత 9,500. నెక్స్ట్ రియల్మీ మొబైల్స్ ఎన్ని 15. ఈచ్ ఎంత 8,500. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ ఎన్ని 8. ఈచ్ ఎంత 7,650. ఇంకేమన్నా సేల్ చేసామా లేదు కాబట్టి మళ్ళీ కిందకు వచ్చి స్పేస్ బార్ ఇస్తే మళ్ళీ మీరు CGST SGST ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనం స్టేట్లోనే సేల్ చేసాం కాబట్టి ఈ రెండు కూడా మళ్ళీ మనం ఎంటర్ చేయాలి. CGST ఆటోమేటిక్గా తీసుకుంటూ చూడండి. 2,83,700లో మనకి 9% వచ్చేసరికి 25,553. నెక్స్ట్ వచ్చేసరికి SGST ఇది కూడా మీకు సేమ్. అవన్నీ కూడా మీకు టోటల్ కింద చూపిస్తుంది చూడండి. 3,34,766 చూపించింది కదా. ఇప్పుడు వీటిని సేవ్. నెక్స్ట్ విత్డ్రా ఫ్రమ్ SBI. విత్డ్రా అన్న డిపాజిట్ అన్న మనకి ఏంటి, కాంట్రాక్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి F4. ఇక్కడ మనకి క్యాష్ విత్డ్రా కాబట్టి ఇక్కడ అకౌంట్ వచ్చేసరికి క్యాష్. పర్టికులర్స్ వచ్చేసరికి SBI ఎంత 10,000. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు కుమార్ మొబైల్స్ పేమెంట్ చేస్తున్నాం. ఇక్కడ F5. ఇక్కడ అకౌంట్ వచ్చేసరికి మనకి క్యాష్. పర్టికులర్స్ వచ్చేసరికి కుమార్ మొబైల్స్ ఎంత అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది చూడండి. 2,46,030. అది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. 2,46,030.
030. యాక్సెప్ట్ ఎస్ఆర్నో ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ రిసీవ్ ఫ్రమ్ సూర్య టెక్ రిసీవ్ చేసుకుంటున్నాం F6. అకౌంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్యాష్, పర్టికులర్స్ వచ్చేసరికి సూర్య టెక్ ఎంత అనేది అక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది చూడండి. 3,34,766. 3,34,766. యాక్సెప్ట్ ఎస్ఆర్నో ఎస్. నెక్స్ట్ ఇంటర్నెట్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్ ద్వారా ఇంటర్నెట్ బిల్ అనేది పే చేస్తాం. పేమెంట్ F5. అకౌంట్ వచ్చేసరికి ఇక్కడ మనకి SBI, పర్టికులర్స్ వచ్చేసరికి ఇంటర్నెట్ బిల్ ఎంత 500. యాక్సెప్ట్ ఎస్ఆర్నో ఎస్. ఇంకేం ఉన్నాయా? ఇంకేం లేవు కాబట్టి ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది 72,200. మనకి వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ప్రాఫిట్ వచ్చినట్టు, రైట్ సైడ్ వస్తే మనకి లాస్ వచ్చినట్టు అనమాట. మీరు ట్యాక్సెస్ అనేవి ఎలా అప్లై అయ్యాయో చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కరెంట్ లైబిలిటీస్ అని ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు ట్యాక్సెస్ అన్నీ కలిపి 13,536 అనేవి అయినాయి అనమాట. మళ్ళీ మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ CGST అనేది ఎంత అప్లై అయింది, SGST అనేది ఎంత అప్లై అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది చూడండి. ఇప్పుడు మనం ట్యాక్స్ అనేది ఎలా పే చేయాలంటే మీ కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత మీరు అకౌంటింగ్ వాచెస్లోకి వెళ్ళండి. అకౌంటింగ్ వాచెస్లోకి వెళ్ళిన తర్వాత పేమెంట్స్ అని ఉన్నాయి కదా, ఆ పేమెంట్స్ అలాగే ఉంచి మీ కీబోర్డ్లో Alt S ప్రెస్ చేయండి. Alt S ప్రెస్ అయిన తర్వాత ఇక్కడ మీకు టైప్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసరికి GST అని ఉంటుంది. GST సెలెక్ట్ చేసుకోండి. పీరియడ్ వచ్చేసరికి మీరు ఎంత పీరియడ్లో పెట్టుకోవాలంటే అంత పీరియడ్లో పెట్టుకోండి. ఇక్కడ మనకి పీరియడ్ అనేది ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడ నేను మీకు ఏమీ మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ పేమెంట్ టైప్ వచ్చేసరికి రెగ్యులర్ అని ఉంది కదా, రెగ్యులర్లో పెట్టుకోండి. ఇక్కడ మీకు అకౌంట్ వచ్చేసరికి క్యాష్, ఇక్కడ పర్టికులర్స్ వచ్చేసరికి CGST ఎంత పే చేయాలనేది అక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది చూడండి. 6,768. నెక్స్ట్ SGST ఎంత పే చేయాలో అక్కడ చూపిస్తుంది చూడండి. 6,768. సో యాక్సెప్ట్ ఎస్ఆర్నో ఎస్. ఇప్పుడు మీరు కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కరెంట్ లైబిలిటీస్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఉంటే ఇక్కడ మీకు ఏమీ డిస్ప్లే చేయట్లేదు. అంటే మనం ట్యాక్స్ అనేది పేమెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీకు ఏమీ డిస్ప్లే చేయట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్టేట్లో మనం పర్చేస్ చేసిన, సేల్స్ చేసిన SGST, CGST అనేది టాలీలో ఈ విధంగా ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మనం IGST అనేది అంటే మనం అదర్ స్టేట్లో పర్చేస్ చేసిన, సేల్స్ చేసిన టాలీలో ఎలా ఎంటర్ చేయాలనేది చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.